హాయ్! హలో! నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో, మనమైతే ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఏంటంటే, ఇవి గులాబీ కొమ్మలనమాట. సో, 4 కలర్స్ ఉన్నాయి. వాటిలో ఏ కలర్స్ అని నాకు తెలీదు. 4 కలర్స్ ఉన్నాయన్నమాట. సో, నేనైతే కొమ్మలు తీసుకొచ్చాను తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత నేనైతే చిన్న బకెట్ టైప్‌లో ఉండేది తీసుకొని, దాంట్లో మట్టి, అలాగే ఆవు పేడ, మనం విలేజ్‌లో దొరుకుతాం కాబట్టి మనకన్నీ దొరుకుతాయన్నమాట. సో, వాటిని కూడా బాగా ఏసేసి, బాగా మిక్స్ చేసేసిన తర్వాత గులాబీ కొమ్మలనేవి వేస్టేజ్ ఉంటాయి కదా! ఆకులు అలాగే ఇంకా పైన అంటే కాడనేది మనకు కొమ్మ అనేది కొంచెం మినిమమ్ సైజ్ అనేది ఉండాలనమాట. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. అలాగ కొమ్మలన్నీ కట్ చేసేసుకొని సైడ్ వేసేసుకోండి. తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటరింగ్ చేసుకుంటే గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే గుచ్చితే బాగుండదు. సో, వాటర్ చేసి గుచ్చిన తర్వాత చాలా అంటే లోతుకే వెళ్తుంది. బాగుంటుంది. అలాగే బిగుతుగా ఉంటుందన్నమాట. కింద అలాగే షార్ప్‌నెస్ లేకుండా నేను చూపిస్తున్నాను చూడండి. అలాగే కట్ చేసుకున్న తర్వాత నేనైతే అంటే ఏవో వాటిలో ముంచుతారు. సో, నేను అవన్నీ యూజ్ చేయకుండా న్యాచురల్‌గా చేస్తున్నాననమాట. అలోవెరా జెల్‌లో ముంచేసి అలాగే పెట్టేస్తాను. ఇంకా ఫైనల్‌గా వాటర్ కొన్ని వేసేసాను. ఇంక మనకి ప్యూర్ ప్యాడ్ అనమాట బయట దొరికింది. సో, అలా పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అంటారు. బట్ ఏంటి ఏమనేది తెలియదు. ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను తెలుసుకొని పెద్దవాళ్ళని. వాళ్ళు పెడితే మొక్క తొందరగా ఎగురొస్తుంది అంటారనుకుంటా. సంథింగ్ తర్వాత చెప్తాను మీకేంటి అనేసిది. ఇది ఇగురు గురించి అప్డేట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి సో, మీరైతే నా ఛానల్ మీద ఒక కన్నేయండి. ఫైనల్‌గా నేనైతే దీన్ని అలాగే పెట్టేకోకుండా ఒక కవర్‌తో కట్టేస్తున్నాననమాట. క్లోజ్ చేసేసి కవర్‌తో కట్టేస్తున్నాను. ఇలా కట్టేయడం వల్ల మనకి గ్రోతింగ్ చాలా తొందరగా ఉంటుందంట. ఓకే. బాయ్.